స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఆర్ట్స్ కాలేజీ నుంచి కంబాల చెరువు వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఆదివాసీ గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలి. కలెక్టర్ పి ప్రశాంతి. విజయవాడలో ఈ నెల 10వ తేదీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సమావేశం ప్రారంభం. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. ఆగస్టు 9న క్విట్ ఇండియా దినోత్సవం ఉద్యమ స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదామని కేంద్ర కార్మిక, రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన. మనం ఎక్కడి నుంచి వచ్చామన్న దానికంటే ఏం సాధించామన్నదే ముఖ్యమని, ఆ దిశగా గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఎస్పీ డి నరసింహకిషోర్, ఇన్ఛార్జ్ జేసీ, డిఆర్ఓ జె నరసింహులు, ఆర్డీఓ ఇన్ఛార్జ్ శివజ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కేఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఆదివాసీలుగా పుట్టిన అనేక మంది ప్రముఖులయ్యి చాలా సాధించి చరిత్రలో వారి కొరకు కొన్ని పేజీలు కేటాయించుకున్నారని, అదే తరహాలో గిరిజన విద్యార్థులైన మీరందరూ లక్ష్యాలు నిర్ణయించుకొని సాధన చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. గిరిజన విద్యార్థుల చదువుతున్న పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, సాధారణ పాఠశాలల్లోనూ వారికి మౌలిక సదుపాయాలు అందించే దిశగా ఈ ఏడాది ఆచరణ ప్రణాళిక ద్వారా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చెడు పట్ల ప్రభావితం కాకుండా నిర్దేశించుకున్న లక్ష్య సాధన దిశగా దృష్టి సారిస్తే మంచి ఫలితాలు సాధ్యమై ఉన్నత స్థానాలను అధిరోహించడం జరుగుతుందన్నారు. ధైర్య సాహసాలు గల ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాల్లో ఉంటూ ఏ సమాజం నుంచి మనం వచ్చామో వారిని అభివృద్ధి చేసే దిశగా ఎదగాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధులైన బిర్సా ముండా, కొమరం భీంలను మనం గుర్తు చేసుకుని నివాళులర్పించుకుంటున్నామని అన్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది కంటే ఏం సాధించామన్నదే ముఖ్యమని, ఆ దిశగా గిరిజన ప్రాంతంలో పుట్టిన వీరు గాంధీజీ, నెహ్రూ వలె గిరిజన ప్రాంతాల్లోని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వీరిని మనం స్మరించుకుంటున్నామని అన్నారు. గిరిజనులను సైన్యముగా చేసుకుని అల్లూరి సీతారామరాజు పోరాడారని అన్నారు. మనిషి జీవితం ఎలా ఉండాలనే విధంగా పెద్ద గ్రంథాన్ని రామాయణ రూపంలో మనకు అందించారని, వాల్మీకిని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మొదటగా ఇక్కడ ఒక ర్యాలీ, అలానే ఈ ఆదివాసీల కోసం ఎవరైతే సేవలు అందించారో వాళ్ళందరినీ సత్కరించుకోవడం, ఆదివాసీ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళని అప్రిషియేషన్ చేయడం, దానితో పాటుగా ఆదివాసీలకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ తెలియజేసేటట్టుగా చేస్తూ వాళ్ళందరూ అభివృద్ధి పదంలో నడవడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. స్త్రీలు విద్యావంతులు అవుతున్నారంటే ఆ సొసైటీ అతివేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క. కాబట్టి మన జిల్లా కలెక్టర్ మహిళ, అలాగే చాలా మంది ఇక్కడ టీచర్స్ ఉన్నారు. సో మహిళలు కానీ ప్లాన్ చేయగలిగితే ప్రాపర్గా ఆ సమాజం అతి వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మీ అందరికీ కూడా చదువుకునే అవకాశం ప్రభుత్వం 100% కల్పిస్తుంది. మిగిలిన ఎలా ఉన్నా సరే ప్రతి విలేజ్ లో స్కూల్ ఉంది. ఇంట్లో మనకి ఏం లేకపోయినా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎప్పుడో 1983లో స్టార్ట్ చేశారు ఈ కాన్సెప్ట్. నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఇమీడియట్ గా రెసిడెన్షియల్ స్కూల్స్ పీటీజీస్ కి చాలా మందికి అప్పుడు చేస్తే నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. మీ అందరికీ ఇప్పుడు చదువు అందించడం దానికి ఎటువంటి
ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా లోపం లేదు. మీకు ప్రతి దగ్గర మీ వంతు చదువుకోవడమే. స్కూల్ దగ్గరికి రావాలి, టీచర్స్ ఇచ్చేది చదువుకోవాలి. చదువు వల్ల మనకు వచ్చేది అల్టిమేట్ ఎండ్ ఏమనుకుంటున్నాం మనము, ఏదో ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అని. బట్ చదువు ఇచ్చేది మనకి మంచి చెడుల మధ్య విచక్షణ. బాగా పైకి చదువుకొని పైకి వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. అల్లూరి సీతారామరాజు గారు పోరాటం మీ అందరికీ తెలుసు. ఏమో తెలుసా సీతారామరాజు గారు దేనికోసం పోరాటం చేశాడు? ఆనాడు బ్రిటిష్ వాళ్ళు గిరిజనులను దోపిడీ చేస్తూ వారి సంపదనంతా దోచుకుపోతున్నారు కనుక పోరాటం చేసి ఆయన అమరుడయ్యాడు. ఇప్పటికీ ఉంది ఎక్స్ప్లైటేషన్, ఇప్పటికీ బాధేస్తుంది. 2 సంవత్సరాల తర్వాత నాగోటి వాళ్ళని చూస్తే బాగా మైదాన ప్రాంతం కాంట్రాక్ట్లు వేస్తారు, మైదాన ప్రాంతం వాళ్ళు ఇల్లు కడతారు, ఆ ఇల్లు 3వ రోజు కూలిపోతుంది. కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఐటీడీఏ చాలా నిధులు ఇస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిధులు ఇస్తున్నాయి. క్వాలిటీ ఆఫ్ వర్క్ లేక దెబ్బతింటా ఉన్నాం. క్వాలిటీ ఆఫ్ వర్క్ లేక మీలో మేధావులు ఉన్నారు, మర్చిపోకండి. ఇవాళ శ్రీ సిటీలో పనిచేస్తున్న గిరిజన పిల్లలు మన ప్రాంతం నుంచి వెళ్ళారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఎల్ఈడి లైట్లు కానీ, టెలిఫోన్ అసెంబ్లీలు కానీ, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తే మన ఏరియా పిల్లలు చాలా మంది వాళ్ళు ఉపయోగపడుతూ ఉన్నారు. సీనియర్ శాసనసభ్యులు గుర్తించు, మన పూర్వీకులు, మన ఒక మూలాలు, మనందరం కూడా ఆదివాసి నుంచి మనం వచ్చి మనం అభివృద్ధిలోకి, సంస్కృతిలోకి, నాగరికతలోకి మనం ముందుకొచ్చాము. వారు అక్కడ సంప్రదాయాలు, అక్కడ కట్టుబడుతూ ఇలా ఉండిపోయారు. ఇందాక మా మాస్టర్ చెప్పినట్లు వారు ఆ ప్రాంతాల్లో వన్యంలో ఉండి వన్యప్రాణులతోటి సహజీవనం చేసుకుంటూ అక్కడ చక్కటి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ, మూడు వ్యవసాయం చేసుకుంటూ, ఆర్థిక సంపదని రక్షిస్తూ అక్కడ ఎంతో బతుకుతారు. కానీ వారికి కూడా అనేక సమస్యలు ఉంటాయి. మరి ఆ సమస్యలు తీర్చడం కోసం ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి దేశంలో కూడా ఆదివాసీల సమస్యలు అడ్రస్ చేయాలంటే ఆగస్టు 9ని ఆదివాసీ డే పెట్టడం జరిగింది. వర్గీకరణ అంశంపై విజయవాడలో ఈ నెల 10వ తేదీన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై నాయకులతో చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నామని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వ్యవస్థాపకులు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడించారు. రాజమండ్రిలో పోరాట సమితి వ్యవస్థాపకులు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. విజయవాడలో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సమావేశం ప్రారంభమవుతుందన్నారు. నాయకులందరూ ఈ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. కుట్రపూరితంగా, రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు వర్గీకరణపై ఇచ్చిన తీర్పు చెల్లదు, కుదరదని మరోసారి హర్షకుమార్ గర్జించారు. 341 అధికరణ సవరణ చేయకుండా తీర్పు అమలు చేసే అవకాశమే లేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల వారీగా వర్గీకరణ చేపడతామని చేసిన ప్రకటన సమంజసంగా లేదన్నారు. అవగాహన రాహిత్య ప్రకటన అని ఎద్దేవా చేశారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా, పోలవరం ప్రాజెక్టులో నిర్మాణంలో అవకతవకలకు పాల్పడి లోపభూయిష్ట నిర్మాణాలు చేసిన వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేయకుండా ఏ విధంగా మళ్లీ పోలవరంపై ముందుకు వెళతారని హర్షకుమార్ ప్రశ్నించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి పేరు నచ్చలేదని, చీకటిలో అక్షరాలను ధ్వంసం చేయడం సమంజసం కాదన్నారు. చీకటి చాటున చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం విచారకరమని అన్నారు. ఎన్నికల ముందు విశాఖలో పట్టుబడిన మాదక ద్రవ్యాలపై దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడం లేదని, దోషులు ఎవరో ఎందుకు తేల్చి చెప్పలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా ఛానళ్లు సైతం ఎందుకు మౌనం వహిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. మొరముండ గ్రామంలో కళ్యాణ మండపం విషయంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి అనుచిత జోక్యం సరికాదన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే తాను మొరముండ గ్రామానికి రావాల్సి ఉంటుందన్నారు. శాంతి భద్రత సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. వర్గీకరణ ఎలా చేయాలో అన్న అంశం కూడా మీకు తెలియదు. మీరు ఎలా చేయగలరు? ఈ వర్గీకరణ రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎలా చేయగలరు మీరు? 341 ఆర్టికల్ సవరణ లేకుండా రాజ్యాంగం అవుతుంది. 341 ఆర్టికల్ సవరణ లేకుండా వర్గీకరణ అన్నది సాధ్యం కాదు. 341 ఆర్టికల్ని బైపాస్ చేసి వర్గీకరణ చేస్తానంటే కుదరదు. దాన్నే కుదరదు అంటూ ఉంటుంటే
ఇప్పుడు వర్గీకరణ సవరణ చేయాలంటే ఆర్టికల్ 341 సవరణ చేయాలంటే రాజ్యాంగ సవరణ కావాలి. రాజ్యాంగ సవరణ కావాలంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ బీజేపీకి లేదు. బీజేపీ కాంగ్రెస్ కలిసిన 2/3 మెజారిటీ ఉండదు. ఓ పక్క నితీష్, పశ్వాన్, మాయావతి, మమతా బెనర్జీ, యూపీ అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తూ ఉంటుంటే రాజ్యాంగ సవరణ రాదు కాబట్టి, చేయలేం కాబట్టి ఒక కుట్రతో ఈ తీర్పుని సుప్రీంకోర్టు చేత మోడీ, చంద్రబాబు నాయుడు కలిపి ఇప్పించారు. ఇప్పించి ఆ తీర్పులో కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు తీర్పు. వర్గీకరణ, క్రిమిలేయరు ఈ అంశాలన్నీ చూసుకున్నట్లయితే వర్గీకరణ అంటే రిజర్వేషన్లను క్రమేపీ ఎత్తేసేటట్లుగా ఆ తీర్పు ఉంది. దీంట్లో క్రిమిలేయర్ అంశం, తక్కిన అంశాలన్నీ కూడా కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని ఒక్క వర్గీకరణ మట్టుకే రాష్ట్రాలకి అధికారాలు ఇస్తున్నట్టుగా ఈ తీర్పులో పేర్కొనబడింది. 341 ఆర్టికల్ అమెండ్ చేయకుండా వర్గీకరణ చెల్లదని బేలా త్రివేది మేడం గారు ఖచ్చితంగా చెప్పారు. 341 సవరణ చేయకుండా దాన్ని బైపాస్ చేసి రాష్ట్రాలకి సుప్రీంకోర్టు ఎలా అధికారాలు కట్టబెడుతుందో నాకైతే అర్థం అవట్లేదు. ప్రియదర్శిని డెఫ్ అండ్ డమ్ స్కూల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు 49వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిటీ వైడ్ గడ్డమనేని ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ రాజమండ్రి సిటీ కృష్ణ మహేష్ చారిటీ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ప్రియదర్శిని డెఫ్ అండ్ డమ్ స్కూల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు 49వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు అల్పాహారం మరియు 50 కేజీల బియ్యం మరియు కాయగూరలు అందించారు. చెవిటి మూగ పిల్లలచే కేక్ కటింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఫణీంద్ర కుమార్, నాగవరపు రవి, బాలకృష్ణ, సతీష్ కుమార్, మిత్తిరెడ్డి చిన్ని, ఆదిత్య, ఆనంద్, సిద్ధు, అఖిల్ అభిమానులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 49వ జన్మదిన వేడుకలు సిటీ వైడ్ మహేష్ బాబు ఫ్యాన్స్, సిటీ వైడ్ గట్టమన్ ఫ్రెండ్స్ సర్కిల్, అలాగే సిటీ వైడ్ కృష్ణ మహేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన ప్రియదర్శినిలో చెవిటి మూగ పిల్లలకు ఎస్కే షాజహాన్ గారి ఆధ్వర్యంలో పిల్లలకు టిఫిన్, అల్పాహారము, బియ్యము, కాయగూరలు పంపిణీ చేయడం.
జక్కంపూడి కుటుంబ సభ్యులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం మహాసేన రాజేష్ కు తగదని ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ప్రతినిధులు అరుణ్ హితో పలికారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ప్రతినిధులు అరుణ్, మనోజ్, వరుణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సామాజిక మాధ్యమాలలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై అనుచిత వ్యాఖ్యలు, కథనాలు చేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుష్ప్రచారాలు మానుకోవాలని హితో పలికారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. భిన్నంగా వ్యవహరిస్తే తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ప్రతినిధులు కప్పల మురళీమోహన్, సుబ్రహ్మణ్యం, నరసింహమూర్తి, చిన్న తదితరులు పాల్గొన్నారు. మనోజ్ కుమార్, కమ్మలపేట బాబీ అంటారు. ఈ ప్రెస్ ముందుకు రావడం కారణం ముఖ్యంగా ఏంటంటే మహేషన్ రాజేష్ అంటే ఏంటంటే ఆడు ఒక బ్రోకర్ పని చేసుకొని దుబాయ్లో డబ్బులు అయ్యి సంపాదించి ఎస్సీల మీద సంపాదించి తెచ్చేసుకున్న డబ్బుతోటి ఆడు విలాసవంతమైన జీవితాన్ని అనిపిస్తున్నాడు. ఆడు ఏంటంటే ఇక ఏ ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు, ఏ ఎంపీ ఎవరు మాట్లాడతాడో ఆ వీడియోలో టీవీలో 4 రోజుల మధ్య టీవీలో వేసుకొని ఇక అదే విమర్శించడం జరుగుతుంది. ఆడికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అత్తమాలు రాజమండ్రి వాళ్ళు గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అని అంటున్నాడు. ఈసారి రాజమండ్రి కానీ వస్తే మాత్రం కాల్ చేరగొట్టడమే జరుగుతుంది. ఆడికి ఇది మాత్రం ఆడు గుర్తుపెట్టుకొని మహేషన్ రాజేష్ గారు నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిదని కోరుకుంటున్నాను. వైస్ ప్రెసిడెంట్ చందు ఆధ్వర్యంలో అశోక్ థియేటర్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం అశోక్ థియేటర్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు వైస్ ప్రెసిడెంట్ చందు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అనుశ్రీ సత్యనారాయణ, బాక్స్ ప్రసాద్, నోడగల సుధా, సిటీఆర్ బాసి, డాన్ సీను, గాంధీ, హరిగోపాల్, సురేష్, టైసన్ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అనంతరం సుమారు 1000 మందికి అన్నదానం చేశారు. బాబు ఒక వ్యక్తి కాదు, మహాశక్తి అన్న విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మరి ఆనాటి ఎవరైతే ఉన్నారో స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారు, మరి ఎవరైతే ఉన్నారో ఆనాటి స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారు డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఆనాడు శ్రీరంగ చరిత్రలో మౌంటులేని మహారాజులాగా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోస్ ఒక సినిమా తీయాలంటే ఆయనకు ఆయన సాటి స్వర్గీయ సూపర్ స్టార్ కి ఎవరు లేరు పోటీ అన్న విషయాన్ని గ్రహించి కూడా మీరు అందరూ తీసుకోవాలని చెప్పి అదే విధంగా ఆయన వారసత్వం పొందినటువంటి ఎవరైతే ఉన్నారో మహేష్ బాబు గారు అనేక చిత్రరంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కాచి అతి చిన్న వయసులోనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఇప్పుడు కూడా ప్రజల ఆదరణ పొందుతూ ఉన్నటువంటి యువత యోగేశ్వరరావు గారు అంటే అది మహేష్ బాబు గారు అని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు 49వ సంవత్సరం పుట్టినరోజు చేసుకున్నప్పుడు కూడా ఆయనలో 49వ సంవత్సరం కనబడలేదండి. ఏ 39వ ఏ 30వ సంవత్సరాలు కనబడేటువంటి వ్యక్తి ఎవరు అంటే అది ఒక్క మహేష్ బాబు అని చెప్పి బర్త్డే ఇంత ఘనంగా జరుపుకుంటున్న అభిమానులకు, ఇక్కడ వచ్చిన పెద్దలకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మహేష్ బాబు బర్త్డే నిజంగా అభినందన. ఎందువల్లంటే నాకు తెలిసింది చాలా చిన్న పిల్లలు చాలా మందికి సుమారు 3700 5000 మందికి అనుకుంటా మధ్యలో ఆర్ట్ సంబంధించిన వస్తే వాళ్ళందరినీ కూడా ఆయువు పెంచి వాళ్ళందరికీ కూడా పునరుద్ధరణ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ బాబు ఈరోజు ఇండస్ట్రీ రికార్డులు ఎన్నో కొట్టాడు. అది కొట్టడమే కాక ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే మురారి సినిమా నిజంగా అద్భుతం. ఈ రిలీజ్లో రికార్డులు కొట్టేస్తుంది. ఇక్కడ అలాగే ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచిన మహేష్ బాబుకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పని
మనం అందరూ కోరుకున్నాం. థ్యాంక్ యూ. సంపూర్ణ ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ దోహదపడతాయని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యపురం బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు అన్నారు. స్థానిక గోరక్షణపేట శీలం నోకరాజ్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిఎస్ఆర్ డ్రై ఫ్రూట్స్ హౌస్ను ఆదిరెడ్డి అప్పారావు, చల్ల శంకర్రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అలాగే జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అద్దె సత్యనారాయణ, అధ్యక్షులు వై శ్రీను ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు, చల్ల శంకర్రావు మాట్లాడుతూ, మన రోజువారీ జీవితంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ప్రస్తుత కాలంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన ఆహారపు అలవాట్లు కూడా మారాలని, ఆ ఆహారపు అలవాట్లతో డ్రై ఫ్రూట్స్ను చేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొర్రా చిన్నబాబు, రాయి అప్పన్నబాబు, నగరబోయిన రామకృష్ణ, నొడగల సుధా, దేవి ప్రసాద్, చిన్ని, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 9 క్విట్ ఇండియా దినోత్సవ ఉద్యమ స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదామని కేంద్ర కార్మిక, రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, వ్యవసాయ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ కార్పొరేట్ అంటూ రాజమండ్రి హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన నిర్వహిస్తున్న ఏఐటియుసి, సిఐటియు, ఏపీ రైతు సంఘం, ఐఎఫ్టియు తదితర ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న కార్మిక సంఘాల నాయకులు తాటిపాక మధు, టి అరుణ్, కె రాంబాబు, సుందర్ బాబు, కె జ్యోతిరాజు, వి కొండలరావు, మూర్తి, పవన్, సప్పారామణ, సిహెచ్ సునీల్, కె రామకృష్ణ తదితరులు ఉన్నారు. కార్మిక సంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులు అందరికీ విప్లవాభివందనలు తెలియజేస్తూ ఉన్న అందరికీ మోడీ విధానాలు, దాని కష్టం చాలా వివరంగా తెలుసు. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంగా మన అందరం అనేక ఉద్యమాల్లో, పోరాటాల్లో మనందరం ఉన్నాం. ఇవాళ మోడీ 3.0 మోడీ ప్రభుత్వం, అది 3.0 ప్రభుత్వం. ఈయన వాస్తవానికి ఇందాక మధు గారు మాట్లాడుతూ చెప్పారు, బీజేపీ ప్రభుత్వం కంటే ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని. కానీ వాస్తవానికి ఇప్పుడు ఎన్డీఏ పేరు ఏంటంటే నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్. ఇది అంటే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు మీద ఆధారపడ్డ ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం బీజేపీకి 240 సీట్ల దగ్గర అయిపోయారు. 240 దగ్గర అయిపోయిన బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ మద్దతుతో ఇవాళ అధికారంలోకి వచ్చారు. అంటే గత పార్లమెంట్లో 303 సీట్లు ఉన్న బీజేపీ దగ్గర 63 సీట్లు కోల్పోయింది. వాస్తవానికి 63 కాదు, 92 సీట్లు కోల్పోయింది. కానీ 92లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో ఒక 4 సీట్లు పార్లమెంట్ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు తెచ్చుకున్నారు. తెలంగాణలో 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. ఇవన్నీ కలుపుకుని వాళ్ళ నికర నష్టం 60 సీట్లు తేలింది. ఇవాళ దేశం అంతా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. పోలైన ఓట్లకి, లెక్కించిన ఓట్లకి తేడా వచ్చింది. మామూలుగా మనం ఒక పోలింగ్ బూత్లో 1000 ఓట్లుంటే 800 ఓట్లు పోలైతే లెక్కెట్టినప్పుడు అన్ని పార్టీలకి, ఓటర్కి కలిపి లెక్కెట్టిన ఓట్లు కూడా 800 ఉండాలి. కానీ అలా లేవు. పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లు చాలా ఎక్కువ వచ్చాయి.
పోనీ 1-2 ఎక్కువ వస్తే అటు ఇటు తేడా వచ్చిందేమో అనుకోవచ్చు. భారతదేశంలో ఎన్నికల సంఘం అధికారికంగా ఇచ్చిన లెక్కల ప్రకారం 5.5 కోట్లు ఓట్లు ఎక్కువ వచ్చాయట. 5.5 కోట్లు పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు 5.5 కోట్లు ఎక్కువ వచ్చాయి. ఇది కమ్యూనిస్ట్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, ప్రతిపక్షాల్లో చెప్తున్న మాట కాదు, ఎన్నికల సంఘం అధికారంగా ఇచ్చిన లెక్క. 5.5 కోట్లు ఓట్లు ఎక్కువ రావడం అంటే అర్థం ఏమిటో ఇవాళ ఎన్నికల కమిషను నడిపిస్తున్నట్ట నరేంద్ర మోడీ గారు చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల సంఘం స్వతంత్ర సంఘంగా వ్యవహరించలేదు. మొత్తం బీజేపీ చెప్పు చేతుల్లోనే ఈ దేశంలో ఎన్నికలు నడిపింది. అందుచేతనే ఇవాళ తిరిగి ప్రతిపక్షంలో కూర్చోవాలి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారని ఇవాళ చెప్తా ఉన్నారు. 1 సీటు 2 సీటు కాదు, 79 పార్లమెంట్ సీట్లలో ఇలా తేడా వస్తే ఆ తేడా వచ్చిన 79 పార్లమెంట్ సీట్లోని బీజేపీ గెలిచింది. ఇది కూడా ఎన్నికల సంఘం ఇచ్చిన లెక్కే. అందుచేతనే ఇవాళ మోడీ ప్రభుత్వం అత్యంత అప్రజాస్వామికంగా అధికారంలోకి వచ్చింది. పైగా మోడీ ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళతో వ్యాపారం చేయాలి. అందుకని దేశంలో ఉన్న అన్ని భూముల్ని ఈ వ్యక్తులకు అప్పచెప్పడానికి కోసమే నల్ల చట్టాలను తీసుకుని వచ్చాడు. 3 నల్ల చట్టాలు. మోడీ విధానాలు గ్రహించిన సహజంగా కమ్యూనిస్టులు ముందు నుంచే మోడీ ఏంటో గుజరాత్లో ఉన్న మానవ హోమం మనకు తెలుసు. కానీ బయట ఉన్న రైతాంగం గమనించారు, బయట ఉన్న కార్మిక లోపం గమనించారు. గమనించి మీకు తెలుసు సుమారు 13 నెలలు కదా, 13 నెలల పాటు పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా చేశారు. 13 నెలల పాటు ఏదో నిరసన ఎక్కడా నిరసన కాదు, అనేక నిర్బంధాలు, చెప్పలేని నిర్బంధాలు వేస్తూ బెదిరిస్తూ ఉన్న 750 మంది రైతుల వీర మరణంతో మేము ఇక్కడి నుంచి వదిలే ప్రసక్తి లేదు. 3 నల్ల చట్టాల్ని విరమించే వరకు ఈ దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళమని కూర్చున్నాను. మోడీ అంటేనే మొండి, మోడీ అంటూనే రాష్ట్రుడు. ఈ మాట ఎవరేమనుకోకండి, నరహంతకుడు. అలాంటి మోడీని అనేక ముందు ఎవరు కూడా మనం పెద్దగా చేస్తాం, మనం ఉభ్యర్థన చేస్తాం, మన వామపక్షాలు సిపిఐ సిపిఎం నాయకత్వాన చేస్తాం. కానీ రైతుల దెబ్బకి అతనికి అర్థం కాలేదు. వచ్చే ఎన్నికలు ఎన్ని మొత్తం నేపథ్యంలో తొలిసారి ఫస్ట్ టైం నన్ను క్షమించనని చెప్పి మోడీ ఈ నల్ల చట్టాలని వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకుని ఏవైతే మనం డిమాండ్ చెప్పామో రాకపోరగా రిపోర్ట్ ఇచ్చాడు. ఎంత దురదృష్టం అండి, ఇప్పటికి కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. 26 మందితో కమిటీ వేశాడు. ఆ కమిటీ ఎవరు తెలుసా మీకు అందులోనే? బొంబాయిలో అంబానీ ఆఫీసులో పనిచేస్తున్న 12 మంది, గుజరాత్ అహ్మదాబాద్ లో పనిచేస్తున్న అదాని కంపెనీలో వాళ్ళతో కమిటీ చేశాడు. గిట్టుబడతారు కానీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ద్వారా కనీసం 5,000 గ్రామాలలో ఈ డాక్ చౌపల్ అనే కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా సీతానగరం గ్రామంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య భాగం ఏమనగా పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రతి గడపకు చేరాలనే ఉద్దేశ్యంతో రకరకాల స్కీములను ప్రజలకు విశదీకరించి వారిని ఆ పథకంలో సభ్యులు అయ్యేటట్లు చూసి వారి ఆర్థిక భద్రత పెంచాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఈ నెలలో సీతానగరం గ్రామ సచివాలయ ఆవరణలో జరుపుకుంటూ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్సిహెచ్వి రాజేష్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ శ్రీ విజయ్ కుమార్, సబ్ మాస్టర్ సీతానగరం సబ్ పోస్ట్ ఆఫీస్ శ్రీ సత్యనారాయణమూర్తి, పంచాయతీ కార్యదర్శి మరియు జీడీఎస్ స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది మొదటి విడతగా ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాల్లో
ఇలాంటి సమావేశాలు అంటే పల్లెటూరులో ఉంటాయి కదండి, చాలా మన భారతదేశం చాలా పెద్ద దేశం. అందులో కనీసం 5,000 మీటింగులు, 5,000 సమావేశాలు ఇలాంటివి కండక్ట్ చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన రాజమండ్రి కోస్టల్ డివిజన్ తరఫున రూరల్ ఏరియాని ఎన్నుకుని సీతానగరంలో ఇది నిర్వహించడం జరిగింది. డాక్ చౌకలని డిపార్ట్మెంట్లో రకరకాల స్కీమ్స్ ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ అంటే మీకు అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఉత్తరాలు ఇవ్వడం. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలోని పంచాయతీ గోడౌన్ వద్ద విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేను అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బంగారు వరలక్ష్మి కానుకటు లక్కీ డ్రా కార్యక్రమాన్ని కనులారా వీక్షించడానికి శ్రీమూర్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరంగంపట్నం గ్రామస్తులు మహిళల్లో హిందూ ఆచార సంస్కృతి సాంప్రదాయాలు పండుగల పట్ల భక్తి భావాలు అధికంగా ఉన్నాయని, దీంతో ఇక్కడ ప్రత్యేకంగా బంగారు వరలక్ష్మి కానుకట్టు నిర్వహించామని అన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి 2020 మంది స్త్రీమూర్తులు పేరు నమోదు చేసుకోగా లక్కీ డ్రాలో 50 మంది విజేతలుగా నిలిచారని తెలిపారు. వారందరికీ 7,500 రూపాయలు విలువ చేసే 1 గ్రామ్ బంగారు వరలక్ష్మి రూపును ఉచితంగా అందజేశామని తెలిపారు. మతానికి భగవంతుడికి సంబంధం లేదని, కొంతమంది స్వార్థపరులు దుర్మార్గులు మతానికి భగవంతుడికి సంబంధం ముడిపెట్టి అన్నదమ్ములు కలిసి ఉంటున్నా మన మధ్య చిచ్చు పెట్టి విడదీస్తున్నారని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. ఒకప్పుడు లక్షల కిలోమీటర్ల వైశాల్యం కలిగిన మన భారతదేశం ఈరోజు కుదించుకుపోతుందనే విషయం మనం ఎవ్వరం కూడా గమనించలేకపోతున్నామని అన్నారు. హిందూ సమాజంపై జరుగుతున్న కుట్రలు, దాడులు, అరాచకాలను చూసి సహించలేక హిందుత్వ పరిరక్షణ, సమాజ అభివృద్ధికి పనిచేయడానికి నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను పుట్టిన గోకవరం గ్రామంలో దేవాలయాల అభివృద్ధికి 1 కోటి రూపాయల వరకు ఖర్చు చేశానని, గోకవరం దేవీ చౌక్ అమ్మవారికి 7 లక్షల రూపాయలు భక్తులు విరాళంగా ఇవ్వగా తాను 13 లక్షల రూపాయలు వేసి 20 లక్షల వ్యయంతో నవరత్న ఖచ్చిత బంగారు కిరీటం, అలాగే అమ్మవారికి రథం, ధ్వజస్తంభాన్ని కూడా చేయిస్తున్నామని అన్నారు. గోకవరం చుట్టుప్రక్కల 100 గ్రామాల వరకు కూడా తమ కార్యక్రమాలు విస్తరించి సేవా పనులు చేస్తున్నామని అన్నారు. నిరుపేదలైన భర్త లేని ఆడవాళ్లకు, దయానీయ స్థితిలో ఉన్నవారికి, వృద్ధులకు, ఆహారం కోసం ఇబ్బంది పడే వారికి ప్రతి నెల ఉచితంగా 25 కిలోల బియ్యం బస్తాను అందిస్తున్నామని, మీ గ్రామంలో కూడా అటువంటి వారు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వారికి కూడా సహాయం అందిస్తామని అన్నారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే మానసిక ఉల్లాసాన్ని, మేధస్సును పెంపొందించడానికి కళాభారతి వందనం కార్యక్రమం ద్వారా కూచిపూడి నృత్యం, సంగీతం, డాన్స్ క్లాసులు నేర్పిస్తున్నామని అన్నారు. 1-2 కాదు, దాదాపు 12 రకాల సేవా కార్యక్రమాలను తాను నిత్యం నిర్వహిస్తున్నానని తెలిపారు. లక్కీ డ్రాలో రూపులు రానివారు నిరుత్సాహపడవద్దని అన్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న స్లిప్పులను 5 సంవత్సరాల వరకు భద్రంగా దాచుకోవాలని, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంవత్సరం తప్పకుండా వరలక్ష్మి రూపును గెలుచుకుంటారని అన్నారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఎవరైనా మీకు ఫోన్ చేసి మీకు బంగారు వరలక్ష్మి కానుక తగిలింది, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని మాకు చెప్పండి అని కానీ ఫోన్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. మా సిబ్బంది ఎవరూ కూడా బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీ వంటివి అడగమని అన్నారు. రామసేన ట్రస్ట్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని వెల్లడించారు. గత ఏడాది గోకవరం గ్రామంలో చేపట్టిన బంగారు వరలక్ష్మి కానుకకు విశేష స్పందన వచ్చి మహిళల్లో ఎంతో ఆనందాన్ని కలగజేయడంతో ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని చుట్టుప్రక్కల మండలాలకు కూడా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోకవరం గ్రామ పెద్ద దాసరి తమ్మన్న దొర, శ్రీరంగపట్నం సర్పంచ్ మద్దాల అమ్మాజీ రమణ, మాజీ జడ్పీటీసీ తనకాల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ రాపేటి సత్యానందం, గ్రామ పెద్దలు బుద్ధ రమణ, దాడి బాలరాముడు, దాడి కృష్ణ, కాళ్ళ నానాజీ, పాలమార శెట్టి రూపా మహేష్, బొడ్డెటి వీరబాబు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప, తామర్ల రాంబాబు, ఎనకోటి బాపన్న దొర, ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, కట్టా నూకేశ్వర విజయ్ కళ్యాణ్, తోరం తేజ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా
నేను గోకవరం గ్రామం నుంచి నా ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర గోకవరం 30 కిలోమీటర్ల దూరం ఉంది. మా గోకవరం నుంచి పోయిన సీలో 3000 మంది మహిళలు మా దేవీ చౌక్ అమ్మవారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని ఆలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడ పోయిన సంవత్సరం 83 మంది మహిళలకి వచ్చినప్పుడు కొంతమంది పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి, సార్ మా జీవితంలో ఎప్పుడు కూడా బంగారు రూపు అనేది చూస్తామని అనుకోలేదు, వరలక్ష్మి వ్రతాన్ని మేము బంగారు రూపు పెట్టుకుని చేసుకుంటామని చెప్పి కూడా మేము ఇప్పుడు అనుకోలేదు, మీ ప్రోగ్రాం ద్వారా ఈరోజు మేము లాటరీలో మాకు బంగారు రూపు దొరికింది, మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు. నాకు ఒకటే అనిపించింది, మా ఊరి నుంచి దాదాపుగా మా ఊరిలోనే ₹1 కోటి దాకా ఆలయాల అభివృద్ధి కోసం ఇచ్చారు. చుట్టుపక్కల 100 గ్రామాల వరకు కూడా ఒక్కొక్క ఆలయానికి 50,000 నుంచి అవసరానికి తగ్గట్టుగా కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. ప్రజాభిమానం చాలా కోరుకుంటున్నాను. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వయసులో ఉండే వాళ్ళకి అనేక రకాలైన సాంఘిక కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ లబ్ధి కొరకు, అంటే వితంతువులకి ప్రతి నెల ఒక బియ్యం ప్యాకెట్ ఇవ్వడం, 25 కేజీలు బియ్యం ప్యాకెట్ ఇవ్వడం, అలాగే గర్భిణీ స్త్రీలకు సహకారంగా ఉండడం, కంటి చూపు లేని వాళ్ళకి కంటి ఆపరేషన్ చేయించడం, అలాగే చిన్నపిల్లలకి డాన్సు, కూచిపూడి నృత్యం, డాన్సు నేర్పించడం, అలాగే ఆలయాలకు విరాళాలు ఇవ్వడం, ఇంకా అనేక విధాలైన కార్యక్రమాలు చేస్తూ, అంటే ధూపదీప నైవేద్యాలు జరిగిన గోడకి ధూపదీప నైవేద్యాల కోసం పూజా ద్రవ్యాలు అందించడం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఆర్ట్స్ కాలేజీ నుంచి కంబాల చెరువు వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఆదివాసీ గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలి. కలెక్టర్ పి ప్రశాంతి. విజయవాడలో ఈ నెల 10వ తేదీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సమావేశం ప్రారంభం. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. ఆగస్టు 9న క్విట్ ఇండియా దినోత్సవం ఉద్యమ స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదామని కేంద్ర కార్మిక, రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.